హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనూజ ఒక సంచలనం అని చెప్పవచ్చు. తనూజ మాటలు కానీ, తనూజ టాస్కులు కానీ ఏదేమైనా కూడా తనూజ ఒక ప్రభంజనం కొనసాగుతుంది బిగ్ బాస్ హౌస్ 9లో అని చెప్పాలి. అయితే గతంలో తనూజతో కొందరు గొడవ పడ్డం కానీ, అలాగే గత వారంలో రేషన్ మేనేజర్గా ఉన్న సమయంలో చాలామంది తనూజతో గొడవ పడ్డారు. అందులో అతిపెద్ద గొడవ సంజనాది అని చెప్పవచ్చు. తనూజ ఏదో రేషన్ మేనేజర్గా ఉండి తన డ్యూటీని మిగతా వారు కూడా క్వశ్చన్ చేస్తారు అన్న అపవాదంతో తనూజ ఒక మాట చెప్పాలనుకున్నది సంజనాతో. కానీ అవేమీ పట్టించుకోకుండా సంజన, నేను అన్నం తింటున్నప్పుడు కూడా నన్ను అంటారు, నేనేమైనా ఇక్కడ ఎక్కువ పెట్టుకొని తింటున్నానా అంటూ అక్కడ లేచి వెళ్ళి అన్నం తినకుండా పెద్ద సీన్ అయితే క్రియేట్ చేసింది. అయితే వీకెండ్లో అందరూ కూడా ఇంక్లూడింగ్ హోస్ట్ నాగార్జునతో సహా తనూజది తప్పేం లేదు అంటూ క్లియర్ కట్గా చెప్పేశారు. దీంతో సంజనాలో భయం మొదలైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గొడవ పెద్ద గొడవ కావడంతో ఎక్కడ తనూజ నన్ను నామినేట్ చేస్తుంది అనుకుందో ఏమో, కానీ తనూజ వద్దకు వెళ్ళి ఇక సంజన అయితే కాకా పట్టడం మొదలెట్టేసింది అని చెప్పాలి. అలా కాదమ్మా, నేను ఆ రోజు ఇలా అనుకున్నాను, నువ్వు రైస్ ఎక్కువ పెట్టుకున్నావు అని అన్నావు, సో నాకు ఆదానికి కొంచెం బాధేసి తర్వాత నేను అలా రచ్చరచ్చ చేయాల్సి వచ్చింది, కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేను నార్మల్ అయిపోతే నేనే వచ్చి మాట్లాడతాను కదా, ఇప్పుడు దానికేం పెద్ద ఇష్యూ లేదు, నిన్న నువ్వు అన్నదానికి నేను వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాను అంటూ తనూజను కాకా పట్టుంది సంజన. అయితే అప్పటికి మాత్రం తనూజ తల ఊపుతూ సరే సంజన గారు అన్నా కూడా ఆ తర్వాత మాత్రం తనూజ సంజనపై మాత్రం ఖచ్చితంగా కోపాన్ని అయితే అలాగే ఉంచుకుంది అని చెప్పాలి. కోపాన్ని కూడా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సంజన చేసేవన్నీ చేసేసి చివరిలో వచ్చి నేను అలా చెయ్యాలనుకోలేదమ్మా అంటూ చాలా నంగనాచి మూతలైతే మాట్లాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనూజ నామినేషన్స్లో మాత్రం సంజనకి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ సారీ చెప్పి ఎన్ని చేసి ఎంత రాద్ధాంతం చేసినా కూడా సంజన మాత్రం తనూజని మెప్పించలేకపోయింది అని చెప్పవచ్చు. అయితే ఈ వారం తన ఆటతో తన మాటతో సంజనకి ఇచ్చి పడేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు తనూజ ఆటకి. సో ఫైనల్లీ తనూజ సంజన మధ్య జరిగిన ఈ మాటల మంత్రంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. సంజన సారీ చెప్పి తనూజను కాకా పట్టడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.